ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ క్రాకర్స్. ఈరోజు మనం రివ్యూ ఇవ్వబోయే వెబ్ సిరీస్ మండాలా మర్డర్స్, స్టారింగ్ వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా. ఏఆర్ఎఫ్ నుంచి వచ్చిన లాస్ట్ ఫ్యూ మూవీస్ కంటెంట్ అంత పవర్ఫుల్గా లేకపోయినా ప్రీవియస్గా ఈ బ్యానర్ నుంచి వచ్చిన వెబ్ సిరీస్ రైల్వేమెన్ చాలా బాగుంటుంది. అండ్ ది వెబ్ సిరీస్ డైరెక్టర్ వచ్చి గోపీపుత్రన్, ప్రీవియస్ వర్క్ అయిన మర్దాని 2 కూడా బాగుంటుంది. సో నాకు ఈ వెబ్ సిరీస్ మీద కొన్ని హోప్స్ ఉండే. సో ఈ వెబ్ సిరీస్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అయిందా లేదా? లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. మండలా మర్డర్స్ స్టోరీ ఏంటంటే, ఒక ఫిక్షనల్ ప్లేస్లో కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి ఎర్లీ 50s. ఆ మర్డర్స్కి ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్లో జరుగుతున్న ఈ మర్డర్స్కి లింక్ ఏమన్నా ఉందా, కనెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, అసలు ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మండలా మర్డర్స్ వెబ్ సిరీస్ చూడాలి. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 40 to 50 minutes లెంత్ ఉంటుంది. ఈ షోకి మనం లైన్లో రివ్యూ ఇవ్వాలి అంటే, కాన్సెప్ట్ వైజ్ ఈ షో చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. ఇందులో మనకు ఒక సీక్రెట్ టైప్ ఆఫ్ సొసైటీని చూపిస్తారు. అది ఎలా వర్క్ చేస్తుంది దాని గురించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి ఎర్లీ 50s జరిగే సీన్స్, అక్కడి నుంచి ప్రజెంట్కి జరిగే ట్రాన్సిషన్, ఆ మధ్యలో వచ్చే సీన్స్ చాలా, ఈ కాన్సెప్ట్ వైజ్ అయితే ఈ షో చాలా బాగా తీశారని చెప్పాలి. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది. వెబ్ సిరీస్లో ఒక సొసైటీ, దాని కల్చర్, అండ్ ఇందులో ఒక మిషన్ కూడా చూపిస్తారు. అది ఏం చేస్తుంది అన్నది అది చెప్తే స్పాయిలర్స్ అవుతుంది. అది చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ప్రజెంటేషన్ బాగుంది వెబ్ సిరీస్ది. వెబ్ సిరీస్లో వైభవ్ రాజ్ గుప్తా గుళ్ళక్ ఫేమ్ లీడ్గా ప్లే చేశారు. అతనికి ఒక పాస్ట్ ఉంటుంది. అండ్ వాణి కపూర్ ఉంటుంది, తనకు ఒక పాస్ట్ ఉంటుంది. సుర్వీన్ చావ్లా ఉంటుంది, తనకు పాస్ట్ ఉంటుంది. వీళ్ళ బ్యాక్ స్టోరీస్ అన్నీ తీసుకుని ఈ వెబ్ సిరీస్ ముందుకు వెళ్తుంటుంది. ఆనెస్ట్లీ ఈ మధ్యన వచ్చే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అన్నిటిలోనూ ఇన్వెస్టిగేట్ చేసే ఆఫీసర్కి ఒక పోస్ట్ ట్రామా పెట్టడం చాలా కామన్ అయిపోయింది. ఐ మీన్, అది స్టోరీలో ఆర్గానిక్గా రిక్వైర్మెంట్ ఉంటే దట్స్ ఫైన్. బట్ ఈ వెబ్ సిరీస్కి వచ్చేటప్పటికి వాణి కపూర్ బ్యాక్ స్టోరీ నాకు అంత వర్కౌట్ అవ్వలేదు. వాణి కపూర్ గురించి చెప్తే, పర్ఫార్మెన్సెస్ అందరూ బాగా చేశారు, బట్ వాణి కపూర్ ఈ రోల్కి అంత సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. లీడ్ వైభవ్ రాజ్ గుప్తా, తను యాక్టింగ్ చాలా బాగుంది వెబ్ సిరీస్లో. వెబ్ సిరీస్లో చాలా కాన్సెప్ట్స్ని టచ్ చేస్తాడు. లైక్ గ్రీడ్, పాలిటిక్స్, పవర్, హ్యూమన్ రిలేషన్స్, ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇవన్నీ కవర్ చేయడం వల్ల మనకి పేజింగ్ విషయంలో చాలా ల్యాగ్ అనిపిస్తుంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే చాలా డెడ్ స్లోగా ఉంటాయి, ఎస్పెషలీ ఫ్యూ ఎపిసోడ్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే ఇంకా కొంచెం స్టోరీ డెప్త్కి వెళ్ళాక కొంచెం స్పీడ్గా వెళ్తాయి, కానీ ఫస్ట్ హాఫ్లో అయితే చాలా డెడ్ స్లోగా అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ గురించి రివ్యూ చెప్పాలి అంటే, కాన్సెప్ట్ వైజ్ న్యూ కాన్సెప్ట్ అండ్ ప్రజెంటేషన్ కూడా బాగుంటుంది, బట్ ఇట్ హ్యాస్ సమ్ పేజింగ్ ఇష్యూస్. ఇట్స్ జస్ట్ an average watch, and overall rating for this web series is 2.5 out of 5. మీకు ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.